హలో గైస్, రేపు జరగబోయే తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్ మ్యాచ్ తెలుగు టైటన్స్ కి ఒక డూ ఆర్ డై మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఓడిపోయిన తెలుగు టైటన్స్ కి ఈ మ్యాచ్ గెలిస్తేనే గానీ టాప్ 4 ప్లేస్ లో కన్ఫర్మ్ కాదు. ఈ మ్యాచ్ అనే కాదు, నెక్స్ట్ జరగబోయే 3 మ్యాచెస్ తెలుగు టైటన్స్ కి డూ ఆర్ డై మ్యాచెస్ గా చెప్పుకోవచ్చు. సో రేపు పునేరి పల్టాన్స్ ఓడించాలంటే చాలా ప్లాన్స్ తో తెలుగు టైటన్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా రైడింగ్ లో మంజీత్ ని తీసుకొస్తే బెటర్ అని నా అభిప్రాయం. లాస్ట్ మ్యాచ్ పునేరి పల్టాన్స్ తో జరిగినప్పుడు పునేరి పల్టాన్స్ డిఫెన్స్ ఎంత విధ్వంసం చేశారో చూసాం. బోత్ కార్నర్స్ హైఫైస్ సాధించారు. విశాల్ భరద్వాజ్ అండ్ గౌరవ్ ఖత్రి ఇద్దరు హైఫైస్ సాధించి తెలుగు టైటన్స్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ళని ఎదుర్కొని అంత పటిష్టంగా రైడింగ్ సాధించాలంటే భరత్ విజయ్ చెలరేగి ఆడాలి. అండ్ అలాగే థర్డ్ రైడర్ సపోర్ట్ కూడా కావాలి. ఈ మ్యాచ్ లో థర్డ్ రైడర్ గా మంజీత్ వస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా మంజీత్ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. టాప్ 7 లో తీసుకొస్తారేమో అనుకున్నాం గానీ ఎందుకో తీసుకురాలేదు. బట్ ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ కోచ్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. పునేరి పల్టాన్స్ రైడింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ పునేరి పల్టాన్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్ గా చెప్పుకోవచ్చు. పాయింట్స్ టేబుల్ లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతున్నారు. అస్లామిన్ అందర్, పంకజ్ మోహితే, ఆర్చి సిండే లాంటి రైడర్స్ పునేరి పల్టాన్స్ సొంతం. అండ్ అలాగే కవర్స్ లో కూడా అభినేష్ నటరాజన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ డిఫెండర్ ఉన్నాడు. వాళ్ళందరినీ చెక్ చేసుకుని తెలుగు టైటన్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ తెలుగు టైటన్స్ నాకు తెలిసి ఈ మ్యాచ్ లో చేంజెస్ ఏమీ చేయకుండానే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకే ఒక్క చేంజ్, చేతన్ సాహు ప్లేస్ లో మంజీత్ కన్ఫర్మ్ గా వస్తాడు. ఎందుకంటే న్యూస్ అవన్నీ చూస్తుంటే మంజీత్ వచ్చేలాగే కనిపిస్తున్నాడు. బట్ ఎవరు వస్తారనేది మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా తెలియదు. రేపు పునేరి పల్టాన్స్ మ్యాచ్ లో గెలిస్తేనే తెలుగు టైటన్స్ టాప్ 4 ఆశలు సజీవంగా ఉంటాయి. లేదు రేపు ఓడిపోతే చాలా కష్టం అయిపోతుంది టాప్ 4 లో నిలవాలంటే. ఎందుకంటే థర్డ్ ప్లేస్ నుంచి 6th పొజిషన్ వరకు అన్ని టీమ్స్ సేమ్ పాయింట్స్ తో ఉన్నాయి. సేమ్ పాయింట్స్ తో ఉన్నవి కాబట్టి పాయింట్స్ డిఫరెన్స్ మీదే ఆధారపడాలంటే చాలా కష్టం. తెలుగు టైటన్స్ దగ్గర మంచి పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఆ పాయింట్స్ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తాదంటే అది కూడా మనం చెప్పలేం. సో రేపు మ్యాచ్ గెలుస్తారని మనందరం కోరుకుందాం. ఇది గైస్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.